విజయనగరం అశోక్ బంగ్లాలో పూసపాటి అశోక్ గజపతిరాజు గారి ఆధ్వర్యంలో భారీగా బీసీ సంఘ నాయకులు తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది. అందరిపైన అంచువేత కార్యక్రమాలే చేస్తున్నాడు. ఆయన వచ్చిన నాటి నుంచి కూడా ఎవరు కూడా రాష్ట్రంలో సుఖశాంతులతో ఎవరూ లేరు. ఆయన ఏ పథకాలు కూడా ఎవరికి అందించలేదు. అయితే అలాగనే జిల్లా అధ్యక్షుడు బీసీ సంఘం వర్కింగ్ కమిటీ అలాగే దిమ్మిడి మల్లిరాజు గారు, న్యాయ బ్రాహ్మణ కుందేటి పార్వతి గారు, మాదిక సంఘం జిల్లా యూత్ వైస్ ప్రెసిడెంట్ గారు, మల్లిచెర్ల చిట్టిపల్లి రజిత జిల్లా గదుల వెంకట్రావు బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు, అఖిల భారత యాదవ్ మహా జిల్లా అధ్యక్షుడిగా ఉన్నాను. గత 15 సంవత్సరాలుగా బీసీ సంఘాలకి యాదవ్ సంఘాలు కూడా అందరితో కూడా కలిసిమెలిసి పనిచేస్తున్నాను. అయితే ఇప్పుడు ఈరోజు కొన్ని కులాలతో కలిసి కుల సంఘాల అధ్యక్షులతో కలిసి ఈ తెలుగుదేశం పార్టీలో పనిచేయడానికి అశోక్ గజపతిరాజు గారితో ఈ సంఘం మీద ఉన్నటువంటి అభిమానంతో నీతి నియమాలకు కట్టుబడి ఉన్నటువంటి వ్యక్తితో పనిచేయడానికి ఈ ప్రభుత్వం రావడానికి కృషి చేయడానికి అన్ని కుల సంఘాలతో కలిసి ఈరోజు పనిచేయడానికి ముందుకు వచ్చాం. ఈరోజు అన్ని కుల సంఘాలు కూడా మాకు పూర్తి మద్దతునిచ్చి మనం తెలుగుదేశంలోకి వెళ్ళి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే మనందరూ కూడా రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా, రాష్ట్రం బాగుపడాలన్నా సరే తెలుగుదేశం పార్టీ రావాలనే కాన్షియస్తో మేమందరం కూడా ముందుకు వచ్చాం. పార్టీ వచ్చే వరకు కూడా అన్ని కుల సంఘాలు కూడా కలిసి పనిచేసి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడానికి, అశోక్ గజపతిరాజు గారు ఎమ్మెల్యే అవ్వడానికి పూర్తి కృషి చేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ పూసపాటి అశోక్ గజపతిరాజు గారికి అలాగే మన జిల్లా తొందరపాటు చర్యల వల్ల, తొందరపాటు అంటే అది కక్షపూరితమైన చర్యల వల్ల అంతా కూడా అస్తవ్యస్తంగా పాలన తయారయ్యింది. నీతికి నిజాయితీకి మారుపేరైనటువంటి నిండు పున్నం వెన్నెల్లో చల్లని మనసులాంటి మన అశోక్ గజపతిరాజు గారి మీద కూడా అవాంఛనీయమైనటువంటి సంఘటనలు కూడా చేసిన సందర్భాలు ఉన్నాయి. మనం అవన్నీ దృష్టిలో పెట్టుకొని మనం రాజుగారికి నా యొక్క పాదాభివందనం తెలియజేస్తున్నామండి. అప్పుడు ఒక సిద్ధాంతంతో పెట్టారు, ఏదైతే తన కంటి ముందున్న బడుగు బలహీన వర్గాల బాధలను చూసి ఆ రోజు ఎప్పుడు క్రమశిక్షణతో కూడిన పార్టీ నందమూరి తారక రామారావు గారి దగ్గర నుంచి ఇప్పుడు వరకు ప్రతినిత్యం మనం ప్రజల్లో ఉండి ప్రతిరోజు మనం ప్రజల కోసమే పని చేస్తూ ఉన్నాము. అలాగే నారా చంద్రబాబు నాయుడు గారు ఎంతో విజనరీ లీడర్. ఈరోజు పిల్లలందరూ చదువుకుంటున్నారని ఎన్నో ఉద్యోగ అవకాశాలు పిల్లలకి కల్పించారు. అలాగే ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చినాక ఆ ఉద్యోగాల అవకాశాలన్నీ మనం కోల్పోయాము.
అలాగే మనం చూస్తే నారా లోకేష్ గారు పాదయాత్రలో ఎంతో నేర్చుకొని ఎన్నో విధాలుగా అన్ని వర్గాల ప్రజలకి చేయాలని, అలాగే ఒక బీసీ చట్టం కూడా వారు రూపురేఖలు దిద్దుతున్నారని మీ అందరికీ తెలిసిన విషయమే. ఇవన్నీ మీరు చూసి, మీరు తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలు చూసి మీరందరూ నమ్మి తెలుగుదేశం పార్టీలో వచ్చారని మీ అందరికీ ధన్యవాదాలు. అలాగే మనం రోజు తెలుగుదేశం పార్టీలో ఎన్నో కార్యక్రమాలు ఉంటాయి. అలాగే ఇప్పుడు మనకి బాబు ష్యూరిటీ భవిష్యత్తు గ్యారంటీ ప్రోగ్రాం జరుగుతుంది. మీరందరూ మన పార్టీలో ఏ వార్డ్స్లో జాయిన్ అయ్యారో ఆ వార్డులో ఆల్రెడీ మన పార్టీ వాళ్ళు ఆల్రెడీ పనిచేస్తున్నారు. వాళ్ళతో పాటు మీరు రేపటి నుంచి ఈ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనాలని కోరుకుంటూ మీ అందరినీ సెలవు తీసుకుంటారు.